భారతదేశంలో ఎన్నో జానపద కథలు, రహస్యాలు ఉన్నాయి కదా. ఈ రోజు మనం అలాంటి ఒక భయంకరమైన, ఒళ్ళు గగురు పొడిచే కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక పాడుబడిన భవనం కథ కాదు. ఇందులో పగ ఉంది, అత్యంత విషాదకరమైన గతముంది, అన్నిటికీ మించి ఎప్పటికీ తప్పించుకోలేని ఒక భయంకరమైన శాపముంది. అసలు ఈ కమలెవరు? ఆమె వెనుక ఉన్న చీకటి రహస్యమేంటి? ఆధారాలతో సహా ఒక్కొక్కటిగా ఈ కథనంలో లోతుగా తెలుసుకుందాం. మొదటది ఆ భయానకమైన ప్రభాకర్ నివాస్. సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి సమయం, కటిక చీకటి, చలికాలం కాకపోయినా అక్కడ వాతావరణమంతా గడ్డకట్టేలా భయానకమైన నిశ్శబ్దంతో ఉంది. ఆ పాడుబడిన భవనం అదేనండి, ఆ వీరన్ కోటి ముందు శివాజీ భావే అనే ఒక 24 ఏళ్ల యువ తాంత్రికుడు నిలబడి ఉన్నాడు. ఆ భవనం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఆ చుట్టుపక్కల వాళ్లు హడలిపోతారు. కాని శివాజీకి వేరే దారిలేదు. అఘోరీ మఠంలో తనకు ఒక సుస్థిరమైన స్థానం దక్కాలంటే అక్కడున్న అత్యంత ప్రమాదకరమైన ఆత్మకు విముక్తి కల్పించి తీరాలి. అందుకే ప్రాణాలకు తెగించి చేతిలో జపమాల పట్టుకుని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటూ మంత్రాలు పఠిస్తూ ఆ ప్రతికూల శక్తుల నిలయంలోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు. లోపలంతా చిమ్మ చీకటి, ఏ మూల నుండి ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. అలా ఆ చీకటి కారిడార్లో నడుస్తుండగా సడన్గా ఒక గజ్జెల చప్పుడు. ఆ వెంటనే రక్తం గడ్డకట్టేలా ఒక భయంకరమైన నవ్వు. ఎదురుగా చూసేసరికి కమల, చిరిగిపోయిన చీర, నుదురంతా చెదిరిపోయిన సింధూరం, విరబోసుకున్న జుట్టు. అసలా రూపం చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది. జమీందార్ జయచంద్ర, నువ్వేనా? రా, మనిషి మాంసం రుచిచూసి ఎన్నేళ్లు అయింది, నా ఆకలి తీర్చు అంటూ వికృతంగా నవ్వుతూ అతనిపైకి దూసుకొచ్చింది. ఒక్క క్షణం శివాజీకి ఊపిరి ఆగిపోయినంత పనింది. ఆ ఆత్మ అత్యంత బలంగా అతనిపై దాడిచేసి నేలపైకి విసిరేసింది. ఆమె పదునైన గోళ్ల దెబ్బలకు శివాజీ ముఖమంతా రక్తమోడుతోంది. ఆ రాత్రి తన ప్రాణాలు దక్కవనతనికి అర్థమైపోయింది. ఇక లాభం లేదని వేగంగా మంత్రాలు చదివి తన దగ్గర ఉన్న పవిత్రమైన భస్మాన్ని ఒక్కసారిగా ఆమె కళ్లల్లో చల్లాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటుండగా ఎలాగోలా తలుపులు తోసుకుని చీకట్లోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. విచిత్రమేంటంటే, ఇలా ఓడిపోయి ప్రాణాలతో బయటపడటం శివాజీకి ఇది 3వసారి. ఇక్కడే మన కథ 2వ విభాగానికి చేరుకుంటుంది. అదే గురువు దర్శనం. తీవ్రంగా గాయపడిన శివాజీ ఆ రాత్రి గంగానది ఒడ్డున ఉన్న ఒక నిర్మానుష్యమైన శ్మశానవాటికకు చేరుకున్నాడు. అక్కడ మండుతున్న చితి ముందు ధ్యానంలో ఉన్న తన గురువు కాళ్లపై పడిపోయాడు. గురుదేవా, నేను ఆ ఆత్మ చేతిలో ఎందుకు పదే పదే ఓడిపోతున్నాను? దయచేసి ఆమెకు విముక్తి కలిగించే మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు గురువు కళ్ళు తెరిచి ఒక అత్యంత కీలకమైన ప్రశ్న అడిగాడు. ఏదైనా ఒక శక్తివంతమైన ఆత్మను ఎదుర్కోవాలంటే ముందు దాని గతం తెలుసుకోవాలి. అసలు కమల ఎవరు? ఈ భయంకరమైన శాపం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఆ ఆత్మను ఓడించే మార్గం దొరుకుతుంది. మనం కూడా ఇప్పుడు అదే గతాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. 3వ విభాగం 1945 కమల విషాదకరమైన గతం. ఇక్కడ మనం నేరుగా 1945వ సంవత్సరానికి వెళ్ళాలి. అప్పటి తూర్పు భారతదేశంలోని ఒక బలమైన జమీందారీ కుటుంబం నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. ఈ టైంలైన్ని కొంచెం నిశితంగా గమనిద్దాం. ప్రముఖ జమీందార్ జయచంద్ర ప్రభాకర్కు కిషోర్ చంద్ర అనే ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అయితే ఆ ఇంట్లో పనిచేసే కమల అనే పనిపిల్లతో కిషోర్ చంద్ర రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపాడు. కాని ఆనాడు జమీందార్లకు ఉండే అహంకారం ఎలాంటిదో మనకు తెలిసిందే కదా. ఈ విషయం కాస్త జమీందార్కు తెలిసిపోయింది. అంతే, తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన జమీందార్ ఏకంగా కమలకు మరణశిక్ష విధించాడు. అందరి ముందు ఆమెను సంకెళ్లతో నిలబెట్టారు. ఆ సమయంలో చనిపోయే ముందు ఆమె ఒక్కటే కోరిక కోరింది: నేను ఒక సుమంగళిగా పెళ్లికూతురిగా మరణించాలి అని. సభ మధ్యలో పెళ్లికూతురి అలంకరణతో ఆమెను అత్యంత దారుణంగా ఉరితీశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత బాధాకరమైన నిజమేంటంటే, ఆమె చనిపోయే సమయానికి గర్భిణి. 4వ విభాగం ఆత్మపగ. కళ్ల ముందు తన ప్రేమికురాలిని అంత దారుణంగా చంపుతున్న కిషోర్ చంద్ర ఒక్క మాట మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. కాని ప్రాణాలు వదిలే ఆ చివరి క్షణంలో కమల జమీందార్ కళ్లలోకి చూస్తూ ఒక భయంకరమైన శపథం చేసింది: నేను మళ్లీ తిరిగి వస్తాను. ఈ మాట తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఆ ఆత్మపగ ఎంత భయంకరమైనదో మనకు అర్థమవుతుంది.
ఆ తర్వాత కిషోర్ చంద్ర సరస్వతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాని కమల తన శపథం మరచిపోలేదు. తిరిగి వచ్చింది. సరస్వతి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అనారోగ్యం పాలైంది. చివరికి కమల ఆత్మ సరస్వతి శరీరాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసేసుకుంది. జమీందార్ ఎంతోమంది తాంత్రికులను పిలిపించినా ఎవరూ ఆ ఆత్మను నిలువరించలేకపోయారు. కమల ఆత్మ ముందుగా తనను మోసం చేసిన కిషోర్ చంద్రను, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఒక్కొక్కరిగా అత్యంత కిరాతకంగా చంపి వాళ్ల మాంసం తిని తన పగ తీర్చుకుంది. ఆ జమీందార్ వంశాన్ని సమూలంగా నాశనం చేసింది. అసలు శాపిత్ లేదా శపించబడిన అనే మాటకు నిజమైన అర్థమేంటో ఇక్కడే తెలుస్తుంది. ఆ దారుణ మారణకాండ తర్వాత ఆ ప్రభాకర్ నివాస్ శాశ్వతంగా శపించబడింది. అంటే ఆ ఆత్మ ఆ ఇంటి పరిధిని దాటి బయటకి వెళ్లలేదు. అలాగని ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఏ జీవిని బ్రతికి బయటకు వెళ్లనివ్వదు. అదొక పద్మవ్యూహంలాంటి ఆధ్యాత్మిక మృత్యువలయంగా మారిపోయింది. ఇక 5వ విభాగం, విముక్తికై పోరాటం. సరే, మరి ఈ శాపానికి పరిష్కారమే లేదా? శివాజీ తన గురువునడిగిన ప్రశ్న కూడా ఇదే. ఇక్కడే మనకు కమల ఆత్మను ఎలా శాంతింపజేయాలో ఒక ప్రాచీన రహస్యం బయటపడుతోంది. మనం ఇప్పుడు ఈ కథలో అత్యంత ఉత్కంఠభరితమైన క్లైమాక్స్కు చేరుకున్నాం. ఆ ఆత్మకు విముక్తి కలిగించడానికి 3 దశలున్నాయి. గతంలో చాలామంది తాంత్రికులు ఈ ప్రయత్నం చేసి ఘోరంగా ప్రాణాలు కోల్పోయారు. మొదటిది, ఆ ఇంట్లోనే ఎక్కడో దాచబడిన ఒక పురాతన హనుమాన్ చాలీసా పుస్తకాన్ని వెతికి పట్టుకోవాలి. రెండోది, గంగాజలమున్న ఒక సీసాని కనుక్కోవాలి. మూడోది, ఇంటి ఆవరణలో ఎప్పటికీ మండుతూ ఉండే ఆ హోమగుండంలో ఈ పవిత్రమైన వస్తువులతో హోమం చెయ్యాలి. ఈ 3 ఖచ్చితంగా జరిగితేనే కమలకు విముక్తి లభిస్తుంది. వినడానికి సులభంగానే ఉన్నా ఆ దెయ్యం ఇంట్లో ఇది చేయడం అంటే చావుతో చెలగాటమే. ఇక చూడండి, గురువు ద్వారా విషయం తెలుసుకున్న శివాజీ మళ్లీ ఆ రాత్రే ప్రభాకర్ నివాస్లోకి అడుగుపెట్టాడు. గుండెల్లో భయమున్నా ప్రాణాలకు తెగించి ఆ చీకటి గదుల్లో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటూ మృత్యుంజయ మంత్రాన్ని ఏకధాటిగా పఠిస్తూ వెతకడం మొదలుపెట్టాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెతకగా ఎట్టకేలకు ఆ హనుమాన్ చాలీసా, గంగాజలం దొరకాయి. కాని కమల ఊరుకుంటుందా? తన విముక్తిని అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డింది. అకస్మాత్తుగా గాలిలో ఎగురుకుంటూ వచ్చిన ఒక బరువైన కుర్చీ శివాజీని బలంగా తాకింది. అతను కిందపడిపోయాడు. తల పగిలి రక్తం కారుతోంది. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ పవిత్ర వస్తువులను తీసుకుని ఒక గదిలో దాక్కుని కమల కంట పడకుండా భద్రపరుచుకున్నాడు. ఇది నిజంగా ప్రాణాలతో చెలగాటమాడే ఒక భయంకరమైన పోరాటం. ఆ దెయ్యం కళ్ళు గప్పి అన్ని వస్తువులను తీసుకుని ఎట్టకేలకు భవనం ఆవరణలో ఉన్న మండుతున్న హోమగుండం వద్దకు చేరుకున్నాడు శివాజీ. ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్రాచీన మంత్రాలు చదువుతూ ఆ పవిత్రమైన హోమ సామాగ్రిని మండుతున్న అగ్నిలోకి వేయడం ప్రారంభించాడు. ఆ అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో శివాజీ చదువుతున్న మంత్రాల ప్రతిధ్వనులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ హోమం మొదలవగానే లోపల ఉన్న కమల ఆత్మకు తీవ్రమైన వేదన మొదలైంది. ఆపు, ఈ హోమాన్ని వెంటనే ఆపు అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఒక గది తలుపులు బద్దలు కొట్టుకుని బయటకొచ్చింది కమల. అప్పటికే ఆ హోమం ప్రభావం వల్ల ఆమె శరీరం మొత్తం మంటల్లో కాలిపోతూ ఉంది. ప్రాణాలు తీసే ఆ భయంకరమైన అరుపులు ఆ భవనమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. రక్తం గడ్డకట్టించే దృశ్యమది. ఇక చివరి ఘట్టం. మంటల్లో కాలిపోతున్న కమల గట్టిగా అరుస్తూ, ఇప్పుడు నువ్వు నాకు విముక్తి ఇస్తున్నావు, కాని నేను తిరిగి వస్తాను, కమల ఖచ్చితంగా మళ్లీ వస్తుంది అని ఒక భయంకరమైన హెచ్చరిక చేసింది. ఆ వెంటనే ఒక పెద్ద వెలుగుతో ఆమె శరీరం గాలిలో అదృశ్యమైపోయింది. అలా అత్యంత భయంకరమైన కమల ఆత్మకు ఎట్టకేలకు విముక్తి దొరికింది. రక్తమోడుతున్న శివాజీ ఆ భవనం నుండి బయటకు వచ్చి అఘోరీ మఠం వైపు అడుగులు వేశాడు. అయితే ముగింపులో కమల చెప్పిన ఆ మాటలు, నేను తిరిగి వస్తాను అనడం గమనిస్తే, కమల సృష్టించిన ఈ భయానక వాతావరణం నిజంగానే ముగిసిందా, లేక ఇదంతా మరో భయంకరమైన కథకు నాంది మాత్రమేనా అన్న ప్రశ్న మనలో అలా ఉండిపోక మానదు. ఈ ఉత్కంఠాభరితమైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన కథనాలతో మళ్ళీ కలుద్దాం.